అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నాదే బాధ్యత. రచయిత పి. బాలా త్రిపుర సుందరి గారు. ఇక కథలోకి వెళితే, పెళ్ళైన కొత్తల్లో వినోద్ వాళ్ళ అమ్మ నాన్నగారైన నారాయణ గారు జానకమ్మ గారితో కలిసి ఉమ్మడి కాపురంలో ఉన్నారు. పుట్టింట్లో రమ్య చాలా గారాబంగా పెరిగింది. వినోద్ వాళ్ళింట్లో దేవతార్చన, మహా నైవేద్యాలు పెట్టడం, మడి ఆచారం పాటిస్తున్న కుటుంబం. రమ్యకి మడి ఆచారం తెలియదు. ఆమెను వాళ్ళింట్లో ముద్దుగా చూసుకున్నారు. రమ్య మనిషి మంచిదే కానీ పని చేయాలంటే అదేదో తన వ్యవహారం కాదు అన్నట్లు భావన. అందరూ రమ్యను ఇష్టపడే చేసుకున్నారు. రమ్యది కలగల మొహం, బారెడు జడ, ఎంచక్క 2 మూరల మల్లెచెండు గాని సరిపోదు అని అందరితో చెప్పుకొని మురిసిపోయేది జానకమ్మ గారు. మరే, నీకు నచ్చిన కోడల్నే సెలెక్ట్ చేసుకున్నావు కదా, మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉండేది, నారాయణ గారు భార్యతో హెచ్చరికగా అన్నారు. ఆయన మాటల్లో అంతరార్థం అర్థమై ఆవిడ కోపంగా ఓ చూపు చూసి గొనుక్కుంటూ అక్కడి నుంచి పని ఉన్నట్లు పెరట్లోకి వెళ్ళిపోయింది. 16 రోజుల పండుగ రోజులలో రమ్య, వినోదులు హనీమూన్ కోసం కర్ణాటక స్టేట్ వెళ్ళారు. అక్కడ బృందావన గార్డెన్సు, చాముండి టెంపుల్, మైసూర్ ప్యాలెస్ చూశారు. హలిబీడులో శిల్పాల అందాలు చూసి ముగ్ధులయ్యారు. సెలవైపోవటంతో తిరిగి వచ్చేశారు. ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు చేరిపోయి బిజీ అయిపోయారు. రమ్య బ్యాంకు నుంచి ఇంటికి రాగానే అలసిపోతోంది. ఇంటి నుంచి రమ్య వాళ్ళ బ్రాంచ్ చాలా దూరం. బస్సు ప్రయాణంతో చికాకు. ఇంటికి వచ్చి రాగానే స్నానం చేసి నైటీ వేసుకొని రిలాక్స్ అవుతుంది. తర్వాత జానకమ్మ రమ్యకి కాఫీ కలిపి ఇస్తుంది. రమ్య కాఫీ త్రాగి పుట్టింట్లో అలవాటు ప్రకారం తాగిన చోటే తాగిన కప్పుని వదిలేస్తుంది. వినోద్ వాళ్ళింట్లో తిన్న ప్లేట్సు, తాగిన కప్పులు కడిగే చోట వేరుగా వేయటం అలవాటు. వంట చేసిన గిన్నెలు విడిగా వేరే చోట ఎంగిలి కంచాలకు కలపకుండా వేసి వినోద్ వల్ల అమ్మే తోముకునేది. మడి కట్టుకొని వంట చేయడం, భోజనం చేసేటప్పుడు మడిగా వేరే బట్టలు కట్టుకొని భోంచేయడం ఆచారం. తిన్న చోట పసుపు నీళ్లు చల్లి శుద్ధి పెట్టుకొని తుడుచుకోవాలి. అప్పుడు చివరికి జానకమ్మ గారు అన్నం తిని మడిబట్ట విడిచి ఉతికిన చీర కట్టుకొని కాసేపు నడుం వాలుస్తుంది. ఆ తర్వాత 2 గంటలకు కాఫీలు కలిపి తినటానికి ఏదో నోటికి కరకర జంతికలు, చెగోడీలు లాంటివి భర్తకు పెట్టి కాఫీ ఇచ్చి తను కూడా ఓ కప్పు కాఫీ తెచ్చుకొని త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఎంగిలి కంచాలు, తాగిన కప్పులు తోముకొని తుడిచి వాటిని వేరేగా సర్ది పెట్టడం జానకమ్మ గారి అలవాటు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత విప్పిన బట్టలు వేరేగా రూమ్లో పెట్టి ఇంట్లో వేసుకునే బట్టలతో ఇంట్లో లోపల గదుల్లోకి రావాలి. శుచి, శుభ్రత పేరు మీద చేసే ఈ కార్యక్రమాన్ని రమ్యకు చాదస్తంలా అనిపిస్తుంది. పొద్దున లేవగానే కాఫీ పెట్టుకుందాం అనుకుంటూ రమ్య మొహం కడుక్కొని వంటింట్లోకి అడుగు పెట్టింది. జానకమ్మ అప్పటికే లేచి స్నానం చేసి తులసి దగ్గర దీపం పెట్టుకొని దేవుడి గదిలో పటాలకి ముందటి రోజు మాలిన్య పూలు, అక్షతలు, కుంకుమ మొదలైనవి విడివిడిగా తీసి అక్షతలు నెత్తిమీద వేసుకొని పూజ, కుంకుమ నుదుటికి పెట్టుకొని పటాలు తుడుచుకొని విగ్రహాలు, దేవుడి పాత్రలు తోముకొని ఓ వారగా బోర్లించి పెట్టేది. నారాయణ గారు సంధ్య వార్చుకొని శివాభిషేకం చేసుకుంటారు. అందుకు అనువుగా అన్నీ సర్ది పెడుతుంది ఆవిడ. ఎవరూ స్నానం చేయకుండా వంటింటిలోకి ప్రవేశం లేదు. జానకమ్మ కాపురానికి వచ్చిన నాటి నుండి ఈ క్రమశిక్షణ పాటిస్తున్నారు. వినోద్ కూడా ఈ క్రమశిక్షణలోనే పెరిగాడు. రమ్యది వేరే వాదన. ముందు రోజు సాయంత్రం స్నానం చేసి ఉతికిన నైటీ కదా వేసుకుంది, తెల్లారే మైల బట్టలు ఎలా అవుతాయి? పెళ్ళైన స్త్రీలు ఉదయమే స్నానం చేయాలని, ఆ తర్వాతే బయటకు చీర కట్టుకొని రావాలని, పగలు నైటీతో తిరగకూడదని పెద్దావిడ అభిప్రాయం. చిన్నపిల్ల పాపం, గారాబం, పద్ధతులు నేర్పాలని పెద్దావిడ ఆలోచన. ఆవిడ మాటలు రమ్యకు సాధింపులా, ఆచారం వంకతో తనను ఇబ్బంది పెడుతున్నదని రమ్య అనుమానం.
సెలవు రోజుల్లో కొత్త జంటను హాయిగా హైదరాబాదులో చూడవలసినవి చూసి రమ్మని, పర్యాటక ప్రాంతాలు సరదాగా అలా అలా తిరిగి రమ్మని ప్రోత్సహించేది. కానీ బయలుదేరేటప్పుడు చేతికి ఓ పెద్ద బుట్ట నిండా తినడానికి పులిహోర, దద్దోజనం, చక్రాలో, కజ్జికాయలో, పండ్లు, నీళ్ల బాటిల్తో సహా ఓ పెద్ద లగేజీ ఇచ్చేది. ఇలాంటివి రమ్యకి విసుగు, చాదస్తంలా ఫీల్ అయ్యేది. బయటకు వెళ్ళి మంచి హోటల్లో భోంచేసి పానీపూరీలు, బర్గర్లు తింటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడపాలని ఆమె ఉద్దేశం. శుచి శుభ్రతతో తను చేసినవి తింటే మంచిదని వాళ్ళమ్మ ఉద్దేశమని వినోద్ రమ్యకి నచ్చజెప్పేటప్పటికీ అతనికి తలప్రాణం తోకకు వచ్చేది. అత్తగారి భావాలు, రమ్య అలవాట్లు పొంతన కుదరటం లేదు. ఇలా చూస్తుండగా వాళ్ళ పెళ్ళై 4 నెలలు గడిచిపోయాయి. పెద్దావిడ రథసప్తమి రోజు కోడలి చేత పువ్వు, తాంబూలం, నోము పట్టించాలని ఉత్సాహపడింది. అలా నోము వివరాలన్నీ చెప్పి రమ్యను ఒప్పించారు. పొద్దున్నే తలస్నానాలు, పూజలు, తాంబూలాలు ఇచ్చి ఆఫీస్కు పరిగెత్తేది. ఇలాంటి విషయాల్లో అంత శ్రద్ధ లేని రమ్యలో కొన్నాళ్లకు విసుగు, కోపం, అదంతా అనవసర శ్రమలా అనిపించేది. ఆ తర్వాత శ్రావణ మాసంలో మంగళగౌరీ నోములు మొదలయ్యాయి. రమ్యను వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి నోము పట్టించారు. వరలక్ష్మి వ్రతం రోజున వినోద్ వాళ్ళు కుటుంబం రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రావణమాస సారెలో పట్టుచీర, బంగారు గొలుసు పెట్టి భోజనం చేసి రమ్యవారి ఇంటి సత్కారాలకు తృప్తిపడి ఆనందించి వెళ్ళారు. ఓ 1 నెల రోజులు గడిచింది. రమ్య తిరిగి అత్తగారింటికి వచ్చింది. మళ్ళీ రొటీన్ ఉద్యోగం, ఇల్లు ఈ ఒరవడిలో పడిపోయింది. రమ్య మంగళగౌరీ నోములు, వరలక్ష్మి వ్రతాలతో కొంచెం మడి ఆచారం అవగాహనకు వచ్చింది. అత్తగారి ఇంటి ఆచారాలకు అలవాటు పడుతోంది. ఉన్నట్టుండి ఒకరోజు రమ్య అత్తగారు మంచినీళ్ళ బిందెతో గుమ్మం దాటబోయి కాలు జారి దబ్బున పడిపోయి అమ్మో అంటూ పెద్దగా కేక పెట్టారు. బిందె జారి కాళ్ళ మీద పడి దొర్లిపోయింది. ఆవిడ కేక విని రమ్య మామగారు, భర్త వినోద్ పరుగున వచ్చారు. ఆమెను లేపి ఎత్తుకొని లోపలకు తీసుకువచ్చి మంచంపై పడుకోబెట్టారు. ఆవిడ బాధతో చచ్చాన్రా బాబు అంటూ విలవిల్లాడుతూ పెద్దగా ఏడుస్తున్నారు. రమ్యకు ఏం చేయాలో తోచటం లేదు. భర్త, మామగారు ఏది చెబితే అది అసంకల్పితంగా చేస్తోంది. టవల్తో ఒళ్ళు మొహం తుడిచింది. డాక్టర్కి కబురు పెట్టారు. ఆయన వచ్చి చూసి కాలు ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పారు. ఆవిడను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే పరీక్షలు చేసి ఆపై ట్రీట్మెంట్ ఏం చేయాలో నిర్ణయించాలి అని చెప్పి కొన్ని ఉపశమన మందులు రాసిచ్చి వెళ్ళారు. వినోద్ తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి సలహా తీసుకొని నగరంలోని మంచి కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. అనుకున్నంత అయ్యింది. ఆవిడ కాలికి ఆపరేషన్ చేసి స్టీల్ రాడ్ వేశారు. ఈ దెబ్బతో ఆవిడ మంచాన పడ్డారు. ఆవిడ చాలా ఉత్సాహంగా నిత్యం క్రమశిక్షణతో పనిపాట, పూజ పునస్కారం చేసేవారు. పాపం ఒక్క మాటుగా మంచాన పడేటప్పటికీ దిగాలు పడిపోయారు. ఇంట్లో పని అనుష్ఠానం ఎలా జరుగుతుంది? ఆవిడ పడిపోయిందని తెలియగానే వచ్చి సహాయ సహకారాలు అందించిన బంధువుల వల్ల కొంత సాంత్వన లభించింది. ఒక్కొక్కరే ధైర్యం చెప్పి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రమ్య, వినోద్ కొన్ని రోజులు సెలవు తీసుకున్నారు. వాళ్ళు ఉద్యోగాల్లో చేరాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. ఇన్నాళ్ళు వినోద్ వాళ్ళ నాన్నగారు నిత్య సంధ్యావందనం చేసుకొని ఏ పండో బెల్లమో నైవేద్యంగా పెట్టి శాస్త్రం ప్రకారం మమ అనిపించారు. ఇక ముందు అన్నీ ప్రశ్నార్థకమే. ఒక్కమారు వినోద్కి తల్లి చేసిన సేవ ఎంతటితో అర్థమయ్యింది. నారాయణ గారు కిన్నులైపోయి లంకనం పడ్డవారిలా అయిపోయారు. అందరికంటే ఎక్కువ బెంబేలు పడ్డది రమ్య. అత్తగారు చేసే పనులు చాదస్తంలా అనిపించినా తను పై పనులు తప్ప అసలు వంట, వార్పు, నైవేద్యాలు మడి కట్టుకొని వండటం గురించి పట్టించుకోలేదు. అత్తగారు కూడా మనసులో ఏమనుకున్నదో తెలియదు. తన మటుకు ఇల్లు ఉడవటం, తొడవడం, కాఫీ గ్లాసులు, టిఫిన్ ప్లేట్స్ కడగటమో చేసేది. పని మనిషిని పెట్టుకోరు. ముట్టు అంటూ కలుస్తుందని అనుమానం. తెల్లవారుజామున లేచి ఆవిడే అన్ని పనులు చేసుకునేవారు. రమ్య వీధి గుమ్మం ఊడవటం, ముగ్గు పెట్టడం చేసేది. రమ్యకి అలవాటు లేని పని. పుట్టింట్లో పని మనిషి ఉండేది. అత్తగారు మడి విడిచే వరకు ఏది చేతితో అందుకోరు. క్రింద పడితే నీళ్లు చల్లి తీసుకుంటారు. తను నెలసరికి చాలా నిబంధనలు. చాప చెంబుతో మూలకు వెళ్ళి 3 రోజులు ఉండి
4వ రోజు స్నానం, బోలెడు బట్టల తడుపుడు, ఉతుకుడు, మళ్ళీ మర్నాడు స్నానం చేస్తే కానీ పూర్తి శుద్ధి కాదు. ఈ మడి ఆచారాలు ఎవరు పెట్టారో బాబు? ఆడవాళ్ళు చదువులు ఉద్యోగాలు చేసుకుంటూ ఇవి పాటించాలంటే ఇబ్బందే. జానకమ్మ గారు ఆ మాట ఒప్పుకోరు. ఓ వైష్ణవుల కుటుంబంలో అందరూ విద్యావంతులే, పెద్ద చదువులు ఉద్యోగాలు చేస్తున్నవారే. వాళ్ళ కోడలు డాక్టరేట్ చేస్తూ, మడి పాటిస్తూ, ప్రసాదాలు చేస్తూ ఆమె భర్తకి అనుష్ఠానంలో అన్నీ అమర్చి పెడుతుండటం, వారు పని మనిషిని కూడా స్నానం చేసి మొదటగా వారింటికి రావాలని ఆంక్ష పెట్టారట. ఆ మనిషి 4 నెలలు చేసి ఊరికి వెళ్ళిపోయిందట. వీళ్ళు మళ్ళీ ఎవరినీ పెట్టుకోలేదట. ఇలాంటి ఉదాహరణలు చూపించి నోరు మూయిస్తారు. ఇప్పుడు ఆవిడని చూసుకోవాలి, ఈ ఆచార పద్ధతులు పాటించాలి. రమ్య వినోద్తో తన అసక్తత గురించి చెప్పి తన భయాన్ని కూడా బయటపెట్టింది. అతను కూడా ఆలోచించాడు. మర్నాడు తండ్రితో ఈ ఇబ్బందుల గురించి ప్రస్తావించాడు. కొన్నాళ్ళు మా అమ్మని రమ్మని చెప్దామా? తనకు కొంచెం ధైర్యంగా తోడుగా ఉంటుంది. సంశయంతో ఆలోచనలో పడ్డది రమ్య. అమ్మ వస్తుందో రాదో మొహమాటం పడుతుందేమో. మర్నాడు వెళ్ళి అమ్మను కలిసింది రమ్య. నాన్న సంగతి ఎలా? పెద్ద ప్రశ్న. నాన్నతో మాట్లాడతాను, నువ్వు బెంగపడకు, ఏదో మార్గం చూద్దాంలే అన్నది రమ్య తల్లి. వినోద్ కూడా వాళ్ళ నాన్నతో సంప్రదించాడు. ఆయన, నిజమే, రమ్య చిన్నపిల్ల, పైగా ఉద్యోగం చేస్తోంది. మన ఇంట్లో పద్ధతులకు అలవాటు పడలేదు. ఇంకా మనకు దేవతార్చన పెద్దల నుంచి వచ్చింది, దానిని వదులుకోలేము. ఒక పని చేద్దామా? నీవు నేను వంట ప్రసాదాలు మడిగా చేసుకుందాము. ఆ అమ్మాయి పై పనులు చేస్తుంది, ఏమంటావు? మీరేం చేయగలరు? పెద్దవారు, అలవాట్లేదు కూడా. మీ అమ్మ మంచం మీద పడుకునే మనకు ఎలా చేయాలో చెబుతుంది. కొన్నాళ్లకు మనకు అలవాటవుతుంది. మరి అమ్మ సంగతి? బెడ్లోంచి లేవలేదు కదా, ఆవిడని కూడా చూసుకోవాలిగా నాన్న. కొన్నాళ్లే కదరా వినోద్, భర్తగా ఆమె సేవలు ఇన్నాళ్ళు పొందాను. ఇప్పుడు సేవ చేసుకునే అవకాశం వచ్చింది. సినిమా నటుడు రంగనాథ్ భార్య అనారోగ్యం పాలైతే కెరీర్కి ఇబ్బందైనా తన భార్యకు చివరిదాకా సేవలు చేశాడు. చివరికి అంతటి నటుడు, మంచి రచయిత కూడా ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మీ అమ్మ కొన్నాళ్ళకి మందులతో, ఫిజియోథెరపీతో, మంచి ఆహారంతో తొందరగానే కోలుకోవచ్చు కదా. ముఖ్యంగా తను లేని పరిస్థితిలో కూడా మన పని మనం చేసుకొని ధైర్యంగా నిలబడగలిగితే ఆమెకు మన గురించి దిగులు పోతుంది. తనకు తన ఆపరేషన్ వల్ల కలిగిన బాధ కంటే తను లేకపోతే మనం ఎలా బతుకుతామో అనే బెంగ ఎక్కువ అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలారు. రమ్య వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. రమ్య వాళ్ళ అత్తగారిని, మామగారిని వాళ్ళతో తీసుకెళ్ళి ఆవిడ కోలుకొని మామూలు మనిషి అయ్యే వరకు వాళ్ళ ఇంటిలో ప్రక్కనున్న ఖాళీ పోర్షన్లో వాళ్ళను ఉండమని, దేవతార్చన, విగ్రహాలు పెట్టుకొని అనుష్ఠానం చేసుకునేటట్లు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నారు. రమ్య, ఆమె భర్త వినోద్ వారి ఇంట్లోనే ఉండి వారి వారి పనులకు వెళ్తారు. రోజూ వచ్చి వారిద్దరూ పెద్దవాళ్ళని చూసి వెళ్తారు. ఇది వారి నిర్ణయం. రమ్య వాళ్ళ అమ్మా నాన్న మర్నాడు రమ్య అత్తగారిని చూడటానికి వచ్చినట్లు వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పి వారిని తమ ఇంటికి ఆహ్వానించారు. రమ్య మామగారు, మీ ఆహ్వానానికి ధన్యవాదాలండి. మా శ్రేయోభిలాషులుగా మీరు మమ్మల్ని ఇబ్బందులలో సహాయం చేయాలనే మీ మంచి మనసుకు ఆనందంగా ఉంది. మరొకసారి ధన్యవాదములు. నా భార్య పెళ్ళైన దగ్గర నుంచి బాధ్యతగా ఒక మంచి ఇల్లాలుగా నా కుటుంబానికి ఎంతో సేవ చేసింది. నా చెల్లెళ్ళ పెళ్లి బాధ్యతలు, మా తమ్ముళ్ళ చదువులు చదివించటంతో పాటు వారు ఒక ఇంటివారు అయ్యే వరకు నా బాధ్యతల్లో నాకు అండగా నిలబడింది. వదిన అంటే ఒక తల్లిగా పెద్దరికం వహించింది. ఈనాడు తను కాలుకి ఆపరేషన్ అయ్యి లేవలేని స్థితిలో ఉంది. ఇప్పుడు మాకు తను ఒక సమస్య అయ్యానని బెంగపడుతోంది. మేము ఇల్లు వదిలి మీ ఇంటికి వచ్చినా మా వల్ల మీరందరూ ఇబ్బంది పడటం, మేము పరాయి పంచ చేరవలసి వచ్చిందనే విషయంతోనూ బెంగ పెట్టుకుంటుంది. ఇన్నాళ్ళు నాకు, నా వాళ్ళకి సేవ చేసింది. ఇప్పుడు కొద్ది కాలం నేను ఆవిడకు సేవ చేసే అవసరం వచ్చింది. భర్తగా ఈ బాధ్యతను నేను స్వయంగా తీసుకుంటాను. మీ సహకారానికి ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు అత్తగారింటిలో తమ కూతురు ఏ బాధరబందీ లేకుండా, బాధ్యత లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు మంచి మనసుతో మీ అమ్మాయికి
అత్తింటి బాధ్యతలు స్వీకరించాలని నేర్పించారు. మాకు ఇంతకంటే అదృష్టం ఏమి కావాలి? మీరు మీ మంచి మనసుతో మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించారు. అందుకు ఎంతో కృతజ్ఞతలు. నా భార్య బాధ్యత స్వయంగా నేనే తీసుకుంటాను. మీ అమ్మాయికి మా అబ్బాయి ఇంటి పనుల్లో సహకారం అందిస్తూ ఉంటాడు. మీరు అప్పుడప్పుడు వచ్చి మాకు తగిన సలహాలు సూచనలు ఇవ్వండి చాలు. మీకు ధన్యవాదములు. నవ్వుతూ నమస్కారం చేశారు నారాయణ గారు. ఈ పరిష్కారం అందరికీ సమంజసంగానే అనిపించింది. విన్నవారి అందరి మనసులు తేలికపడ్డాయి. మళ్ళీ ఆయనే ఇలా అన్నారు. నా భార్య జానకి కోడలిగా, వదినగా, ఒక తల్లిగా మా తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా విని మా ఇంటి ఆచారాలు పాటించింది. ఏ ఒక్కనాడు విసుగు చూపలేదు. ఓర్పుతో కలివిడిగా అందరితో మసిలి అందరికీ ప్రేమపాత్రురాలయ్యింది. ఇవాళ ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది, తొందరగానే లేచి నడుస్తుంది అని నా నమ్మకం. నేను నా భార్యకు సేవ చేసుకునే అవకాశం ఈ విధంగా వచ్చింది అని అనుకుంటున్నాను. మా పనులు మేము చేసుకోగలిగితే అదే నా భార్యకు మనోబలం ఇస్తుంది. కానీ ఇల్లు వదిలి వెళితే ఆత్మ న్యూనతాభావానికి లోనవుతుందేమో. మీరే అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్ళండి. మరో మాట, ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ గారాల బిడ్డ అత్తమామల ఇంట్లో దర్జాగా ఉండాలి. అత్తింట్లో ఏ బాధ్యతలు ఉండకూడదు, ఏ చిన్న మాట అనకూడదు. కూతురు అల్లుడు మాత్రమే అన్యోన్యంగా ఉండాలి. తమ అమ్మాయి పని చేస్తే అలసిపోతుంది, తమ అమ్మాయిని ఏమి అనకూడదు అనుకుంటారు. అలా కాకుండా మీరు, మీ అమ్మాయి మమ్మల్ని, మా సమస్యను సహృదయంతో అర్థం చేసుకొని స్నేహహస్తం అందిస్తున్నారు. మీ మంచి మనసుకు నా జోహార్లు. కొండంత ధైర్యంగా ఉన్నది. మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నారు నారాయణ గారు నమస్కారం చేస్తూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.